హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ స్వీట్ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే కోకోనట్ పీనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోండి. దోరగా వేగినాక ఒక ప్లేట్లో తీసుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని తీసి దాని బ్యాక్ ఉన్న డార్క్ పార్ట్ అంతా తీసేయాలి. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. కొబ్బరితో పాటు పంచదార, పాలు, ఇలాచీ కూడా వేసి దాన్ని బాగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా. ఇది నా ఓన్ డిష్ ఏమీ కాదు, నేను కూడా చూసే చేస్తున్నాను. బట్ ఫస్ట్ టైమే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగా వస్తుంది. ఇగోండి ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి అందులో ఘీ యాడ్ చేసుకుందాము. ఈ ఘీ నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఘీ వేడైనాక ఇప్పుడు ఆ పేస్ట్ని అందులో వేసేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు ఇగోండి చూపిస్తున్నట్టు ఇలా మనకి చిక్కగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మిక్సర్ జార్లో మనం వేయించుకున్న పల్లీలు వేసుకుందాము. దాంతోపాటుగా బెల్లంని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఆన్ ఆఫ్ చేస్తూ దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారవుతుంది. దాన్ని ఒక బోర్డు పైన వేసేసి దాన్ని మనం చూపించినట్టు ఇలాగా చూడండి ఒక బోర్డు పైన వేసేసి స్ప్రెడ్ చేసుకుందాము. లేదంటే ఒక ఫాయిల్, సిల్వర్ ఫాయిల్ అయినా తీసుకొని లేదా బటర్ పేపర్లో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాని మధ్యలో మనం ఇందాక కొబ్బరితో తయారు చేసుకున్న స్టఫింగ్ని దాని మిడిల్లో పెట్టేసి మొత్తం రోల్ చేసుకుందాము. ఇగోండి రోల్ చేసేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసి దాన్ని రోల్ చేసుకొని కాసేపు అయినాక మనం దీన్ని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకుంటే మన కోకోనట్ పీనట్ బర్ఫీ రెడీ అయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.